మోదీ యుఎస్ పర్యటనకు వ్యతిరేకంగా ఎవరెవరున్నారు అనే విషయం ఒక్క లేఖతో బయటపడిపోయింది. ఒక్క పర్యటనతోనే మనకి ఈ చిట్టా మొత్తం బయటకు వచ్చేసింది. నమస్కారం, యు ఆర్ వాచింగ్ భారతవర్ష న్యూస్. జూన్ 21న ప్రధాని నరేంద్ర మోదీ తన 5 రోజుల అమెరికా, ఈజిప్ట్ పర్యటనను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రెసిడెంట్ జో బిడెన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ అమెరికాకు వెళ్లారు. ప్రెసిడెంట్ బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్ అతిథులుగా వైట్ హౌస్లో జూన్ 22న భారత ప్రధానికి స్టేట్ డిన్నర్ నిర్వహించారు. ఈ ప్రత్యేక ఆహ్వానం ప్రజాస్వామ్య దేశాల మధ్య భాగస్వామ్య శక్తికి ప్రతిబింబం అని అధికారిక ప్రకటనలో ప్రధాని మోదీ తెలిపారు. అయితే ఊహించినట్లుగానే 16 సంస్థలు, 75 మంది సెనేటర్లు, కొందరు కాంగ్రెస్ సభ్యులు వెరసి రాష్ట్ర విందును నిర్వహించవద్దని లేదా కొన్ని నిర్దిష్ట సమస్యలను లేవనెత్తాలని కోరుతూ అధ్యక్షుడు బిడెన్కు లేఖ రాశారు. జూన్ 7న ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ ఐఏఎంసి ఈ స్టేట్ డిన్నర్ని ఉపసంహరించుకోవాలి అంటూ ప్రకటించింది. ఈ మేరకు జో బిడెన్కు లేఖ రాసినట్లుగా వెల్లడించింది. అందులో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఐఏఎంసితో మరో 16 సంస్థలు సంతకం చేసి జత చేరాయి. భారతదేశంలో ప్రజాస్వామ్యం తిరోగమనం ఎదుర్కొంటోందంటూ ఆరోపించాయి. అందులో రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడటం ఒక పెద్ద ఉదాహరణగా పేర్కొన్నాయి. సిఏఏ, ఎన్ఆర్సీకి సంబంధించిన విషయాల్ని కూడా ప్రస్తావించాయి. సిఏఏ అనేది కేవలం ఇస్లామిక్ దేశాల్లోని మైనారిటీల కోసమేనని, అది ముస్లింల మత హక్కులను కాలరాస్తుందని అన్నాయి. అంతేకాకుండా ఎన్ఆర్సీ కారణంగా అస్సాంలో జరిగిన వివాదాలను ఎత్తి చూపించాయి. లేఖలపై సంతకం చేసిన ప్రతి సంస్థలకు భారత హిందూ వ్యతిరేక కార్యకలాపాల చరిత్ర ఉంది. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ ఐఏఎంసి ముందుగా ఇదే కదా. రషీద్ అహ్మద్ ఈ ఐఏఎంసికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. సదరు సంస్థకు సిమి వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయి. భారత వ్యతిరేకంగా పనిచేసిన చరిత్ర ఉంది. అంతేకాకుండా జమాతే ఇస్లామీతో కూడా సన్నిహిత సంబంధాలున్నాయి. యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ ద్వారా భారతదేశాన్ని బ్లాక్ లిస్టులో చేర్చడానికి అమెరికాలో వివిధ సంస్థలకు ఆర్థికంగా సహకరించింది. ఐఏఎంసి వ్యవస్థాపకుడు షేక్ ఉబైద్, సభ్యుడు అబ్దుల్ మాలిక్లు ముజాహిద్ ఇస్లామిక్ సర్కిల్ ఆఫ్ నార్త్ అమెరికా సభ్యులు. పాకిస్తాన్ కోసం జమాతే ఇస్లామీ అమెరికా ఫ్రంట్కు నాయకత్వం వహించారు. ప్రస్తుతం ఐఏఎంసికి నేతృత్వం వహిస్తున్న ఈ రషీద్ అహ్మద్ ఇస్లామిక్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. సంస్థ ఆపరేషన్స్ డైరెక్టర్ జాహిద్ మహమూద్ మాజీ పాక్ నేవీ అధికారి. నెక్స్ట్, హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్. రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో భాగంగా నేషనల్ ప్రెస్ క్లబ్ అలాగే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ థింక్ ట్యాంక్స్లో మాట్లాడారు కదా. ఆయన వెంట హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ సహవ్యవస్థాపకురాలు సునీత విశ్వనాథన్ ఉన్నారు. ఐఏఎంసితో పాటుగా ఆ సంస్థ రాసిన లేఖలో సునీత సంతకం చేశారు. అంతేకాకుండా జూన్ 5న తన ట్విట్టర్ ఖాతాలో ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా కాంగ్రెస్ నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ ట్వీట్ చేశారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం కనుమరుగుతుందని విషం చిమ్మారు. డిస్మాంట్లింగ్ గ్లోబల్ హిందుత్వ కార్యక్రమాన్ని కూడా ఆమె సమర్థించారు. డిస్ ఇన్ఫో ల్యాబ్ ప్రకారం హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ 2019లో ఐఏఎంసి, ఆర్గనైజేషన్ ఫర్ మైనారిటీస్ ఆఫ్ ఇండియా అనే 2 సంస్థల భాగస్వామ్యంతో స్థాపించబడింది. కేవలం ఈ సంస్థ పేరు చూస్తే మనం కన్ఫ్యూజన్కి గురవుతాం, కానీ దాని వెనక ఎవరున్నారనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 3 సంస్థలు కలిసి మళ్ళీ అలయన్స్ ఫర్ జస్టిస్ అండ్ అకౌంటబిలిటీ అనే సంస్థను స్థాపించాయి. ఇక సునీత విశ్వనాథ్ సోరోస్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ద్వారా నిధులు సమకూర్చే విమెన్ ఫర్ అఫ్ఘన్ ఉమెన్ అనే సంస్థను కూడా నడుపుతున్నారు. దళితుల సంఘీభావ వేదిక అమెరికాలో కుల వివక్షకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు చెప్పుకునే సంస్థలలో ఇది ఒకటి. జూన్ 3న స్థానిక కాలమానం ప్రకారం అమెరికాలో జరిగిన గాంధీ కార్యక్రమానికి దళిత సంఘీభావ వేదిక ప్రతినిధులు హాజరయ్యారు. హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ అందుకు సంబంధించిన ఒక ట్వీట్ను పంచుకుంది. అమెరికాలో హిందూ వ్యతిరేక కుల వివక్ష బిల్లుకు మద్దతుగా నిలిచింది. అయితే ఆ కేసు కోర్టులో వేగిపోయింది. జెనోసైడ్ వాచ్ అనేది భారతదేశం హిందువులను లక్ష్యంగా చేసుకునే ఒక ప్రచార సంస్థ. భారతదేశంలో మైనారిటీలు మారణహోమం గురించి భయపడుతున్నారు. ఏప్రిల్ 2023 నివేదికలో సంస్థ అదే పాత సిఏఏ, ఎన్ఆర్సీ భారతదేశంలోని ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ కథనాన్ని ప్రచారం చేస్తుంది. కొన్ని ప్రత్యేక కేసులను ప్రస్తావిస్తూ వారు జూలై 2022లో అగ్రవర్ణాల కోసం ఉద్దేశించిన కుండలో నీరు తాగినందుకు దళిత బాలుడిని కొట్టి చంపారని పేర్కొంది. రాహుల్ గాంధీని అనర్హులుగా ప్రకటించడం ద్వారా మోదీ ప్రభుత్వం భారతదేశాన్ని ఎన్నికల నిరంకుశంగా మారుస్తుందని ఆరోపించింది. జూబ్లీ క్యాంపెయిన్
అమెరికా కేంద్రంగా పనిచేసే జూబ్లీ క్యాంపెయిన్ భారత్కు వ్యతిరేకంగా తరచూ ప్రసారాలను నిర్వహిస్తూ ఉంటుంది. క్రైస్తవులు, ఇతర మైనారిటీలు భారత్లో సురక్షితంగా లేరని ఆరోపిస్తూ ఉంటుంది. ఈ సంస్థలను కూడా ఐఏఎంసీ పలుమార్లు చర్చా వేదికలు ఆహ్వానించింది. క్రైస్తవ మత ప్రచారాలకు అనుకూలంగా ఈ సంస్థ పనిచేస్తూ ఉంటుంది. ఆసియన్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫెలోషిప్ ఇది అమెరికా ఆధారిత మిషనరీ సంస్థ. ఇది నేపాల్లో విస్తృతంగా పనిచేస్తుంది. దీని వ్యవస్థాపకుడు బ్రయాన్ నెర్రాన్ను అరెస్టు చేసి 7 నెలల పాటు భారతదేశంలో నిర్బంధించారు. ఇప్పుడు ప్రధాని మోదీని రాష్ట్రం ఎందుకు ఆతిథ్యం ఇవ్వొద్దని అధ్యక్షుడు బిడెన్ను కోరుతూ సంతకం చేసిన వారిలో అతని సంస్థ కూడా ఒకటి. కౌన్సిల్ ఆన్ అమెరికన్ ఇస్లామిక్ రిలేషన్స్ ఈ సంస్థ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ. హమాస్తో సంబంధాలు కలిగి ఉన్న అమెరికా ఆధారిత ఇస్లామిక్ సంస్థ. ఇది యునైటెడ్ స్టేట్స్లో ఒక ముస్లిం పౌర హక్కుల సంస్థగా తనను తాను గుర్తిస్తుంది. అనేక సందర్భాల్లో భారతదేశానికి, హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటుంది. ఈ సంస్థ భారతదేశంలో హిందూ ఫోబియా, హిందూ వ్యతిరేక ప్రచారాన్ని తీవ్రంగా ప్రచారం చేస్తుంది. అలాగే జూన్ 19న చేసినటువంటి ట్వీట్లో ప్రధాని మోదీని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన, తీవ్రమైన ముస్లిం వ్యతిరేక మూర్ఖుల్లో ఒకడు అని పేర్కొంది. లైఫ్ ఫర్ ది నేషన్స్ మిషన్ రిపబ్లిక్ ఆఫ్ ఉరుగ్వేలోని చర్చి ఇది ఉరుగ్వేకు చెందినటువంటి ఒక క్రిస్టియన్ మిషనరీ సంస్థ. బిడెన్కు రాసిన లేఖలో ఈ సంస్థ ఎందుకు చేసిందనే కారణం మాత్రం ఇప్పటివరకు తెలియదు. నెక్స్ట్ గ్లోబల్ క్రిస్టియన్ రిలీఫ్ అనేది మిషనరీ సంస్థ. ఇది ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు హింసించబడుతున్నారని పేర్కొంటూ నిధులను సేకరిస్తూ ఉంటుంది. డబ్బు వసూలు చేసేందుకు పలు సందర్భాల్లో భారత్ను లక్ష్యంగా చేసుకుంది. ఇటీవలి మణిపూర్ హింసాకాండను ప్రస్తావిస్తూ హిందూ గుంపులు మణిపూర్ రాష్ట్రంలో స్థానిక క్రైస్తవ సమాజంపై దాడులు చేస్తున్నారు అని పేర్కొంటూ నిధులను సేకరించింది. అమెరికన్ సిక్కు కౌన్సిల్ అనేది ఖలిస్తానీ అనుకూల సంస్థ. ఇది క్రమం తప్పకుండా భారతదేశంపై విషం చిమ్ముతూ ఉంటుంది. ఇటీవల సంస్థ ఖలిస్తానీ అనుకూల బోధకుడు అమృత్పాల్ సింగ్ అలాగే అతని అనుచరులకు మద్దతు ఇచ్చింది. హ్యూమన్ రైట్స్ అండ్ గ్రాస్ రూట్స్ డెవలప్మెంట్ సొసైటీ నైజీరియాకు చెందినటువంటి ఒక సంస్థగా మాత్రమే ఇది ఇంటర్నెట్లో మనకు కనిపించింది. లేఖలో సంతకం చేసినప్పటికీ సదరు సంస్థకు సంబంధించిన సమాచారం అందుబాటులో లేకపోవడం అనుమానాస్పదం. ఇంటర్నేషనల్ కమిషన్ ఫర్ దళిత్ రైట్ అట్టడుగు వర్గాల హక్కుల కోసం పనిచేస్తుందని చెప్పుకునే ఈ సంస్థ అమెరికా కేంద్రంగా పనిచేస్తోంది. అనర్హత వేటుపడిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ఆతిథ్యం ఇవ్వడానికి ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్లో నిర్వహించినటువంటి కార్యక్రమానికి హాజరైన వారిలో దాని వ్యవస్థాపక అధ్యక్షుడు డిబి సాగర్ ఒకరు. అమెరికాలో కుల వివక్ష వ్యతిరేక బిల్లుకు మద్దతునిచ్చింది. నెక్స్ట్ వచ్చేసి అమెరికన్ ముస్లిం ఇన్స్టిట్యూషన్. ఈ సంస్థ అంబాసిడర్ ఇస్లాం ఏ సిద్దిఖీ నేతృత్వంలోని వాషింగ్టన్ ఆధారిత ముస్లిం సమూహం. భారతదేశంలో జన్మించిన సిక్కీకి ఒబామా, క్లింటన్ ఇతరులతో సహా అనేక మంది అమెరికా అధ్యక్షుల క్రింద అతను పనిచేశారు. జూలై 2021లో పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన 1 సంవత్సరం తరువాత భారతదేశంపై ఆంక్షలు విధించాలని అధ్యక్షుడు బిడెన్కు లేఖ రాసిన 30 మంది సంతకాల్లో ఈ సంస్థది ఒకటి. వరల్డ్ వితౌట్ జెనోసైడ్ అనేది అమెరికా ఆధారిత సంస్థ. ఇది నకిలీ లేదా తప్పుదారి పట్టించే నివేదికల ఆధారంగా భారతదేశ వ్యతిరేక నివేదికలను బహిరంగంగా ప్రచురించింది. నవంబర్ 2022లో ఈ సంస్థ ప్రధాని మోదీని ప్రమాదకరమైన వ్యక్తి అని పిలిచింది. ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం పత్రికా న్యాయ వ్యవస్థతో సహా అన్ని ప్రధాన ప్రజాస్వామ్య సంస్థల్ని కూల్చివేసిందని ఆరోపించింది. ఇంటర్నేషనల్ డిఫెండర్స్ కౌన్సిల్ ఇది అమెరికా ఆధారిత సంస్థ. ఫిబ్రవరి 2023లో నమోదు చేయబడింది. స్టాండ్ విత్ కాశ్మీర్, బాయ్కాట్ G20 ఇన్ కాశ్మీర్ ప్రచారానికి ఇతర భారత వ్యతిరేక సంస్థలతో పాటు సంతకం చేసిన సంస్థల్లో ఇది ఒకటి. ఈ సంస్థ లేదా దాని వ్యవస్థాపకుల గురించి సమాచారం అయితే అందుబాటులో లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ పీస్ అండ్ జస్టిస్. ఇది కూడా అమెరికా ఆధారిత సంస్థ. ఇది భారతదేశాన్ని, బీజేపీ పాలిత భారత ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని ఉంటుంది. దీనికి ప్రస్తుత అధ్యక్షుడు రెహాన్ ఖాన్ భారతదేశానికి వ్యతిరేకంగా చురుకుగా మాట్లాడుతున్నాడు. ఓవరాల్గా ఈ యొక్క సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవేవి కూడా భారతదేశానికి సానుకూలంగా ఉండేవి కావు. మ్యాక్సిమం పాకిస్తాన్కి సానుకూలంగా ఉండేవే ఉన్నాయి. అలాగే మతపరమైన కోణంలో, తీవ్రమైనటువంటి వాదనలు చేసే కోణంలో, ఉగ్రవాద కోణంలో ఇవన్నీ కూడా పేరు మోసినవిగా ఉన్నాయి. కొన్ని రాజకీయాలు లేకపోతే ఇతరత్ర వ్యవహారాలు మాత్రమే వీటికి మనుగడనిస్తున్నాయి. కాకపోతే ఇవి ఇప్పుడు మనల్ని క్వశ్చన్ చేయటం, ఇవి మనల్ని అడ్డుకోవడం పెద్దగా అవరోధం కాదు అనేది అమెరికా టూర్ ఏదైతే ఉందో మోదీకి సంబంధించింది, ఇది భారత ప్రధానికి సంబంధించింది. ఇది సక్సెస్ అయిన తీరు చూస్తుంటే ఇలాంటి వాళ్ళు ఇంకో కొన్ని వందల మంది వచ్చినా కూడా ఎటువంటి నష్టం లేదు. అవన్నీ కూడా సముద్రంలో కాకిరెట్ట వంటివిగా మిగిలిపోతాయి అనేది చాలామంది విశ్లేషకుల అభిప్రాయం.